ఇప్పుడైతే ఇంటికి తాళం వేసేసిన. ఈ గణేషుని చూసిరా ఎట్లుందో, చూస్తేనే ఫిదా అనుకోరు. గణేషుని చూసిరా, గణేశుడు చక్కుమని బంగారం లాగా మెరుస్తుండు. ఇక్కడ కృష్ణుడు రాధా మధ్యలో, చుట్టుపక్కల మొత్తం గోపికలు. సో గైస్ నేను చెప్తానే ఉన్నా కదా, గద్ద పైననే గణేశుని చూపిస్తా. సో నేను చెప్తున్న గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. చుట్టుపక్కల మొత్తం రాధా కృష్ణుడు, మధ్యలో గణేశుడు. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే 15 ఫీట్లు ఉంటుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏమేమి చేస్తామో చూసేద్దాం. అట్లనే ఫస్ట్ లేవగానే ముఖం కడుక్కున్నా. నేను ముఖం కడుక్కొని ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ తీయాలి. ఇవి తీయకపోతే కొడతాయి. ఇప్పుడు నేను తీసేస్తున్నా. వాచ్ ద వీడియో. మంచం ఎందుకు తీసేసిన అంటే చాలా పెద్దగైంది. ఇంకొకటి దానికి ఎట్టు జరపనికి ఉండదు చాయిస్ అని తీసేసిన మంచంని. బెడ్ అయితే పెట్టవచ్చు, పండుకోవచ్చు, లేవచ్చు, సింపుల్. చలో బెడ్ గిడ్ అంతా తీసేసినాం. ఇప్పుడు జారకట్టతోటి ఇల్లు కాలి. ఈ ఇల్లు దుమ్ము ఉందనుకో, మా అమ్మ ఈ జారకట్ట ఎగేదాకా కొడుతుంది. సాఫ్గా ఊకేస్తా, టెన్షన్ లేకుండా. ఇది ఊగినాక ఇల్లు అయితే ఊకేసిన. సోఫాలు ఎవరు దుడుస్తాడు? అది నేనే. ఎందుకంటే ఇది లేజర్ సోఫాలు. ఇంత దుమ్ము పడ్డా కనిపిస్తూనే ఉంటాయి లేజర్ సోఫాల మీద. ఈ సోఫాలు దుడవాలి. సోఫాలు మంచిగా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఈ దుమ్ము గిమ్ము ఉంటే అసలు నాకు మంచిగా అనిపించదు. సోఫాలు చూసేసి ఫస్ట్ మా దోస్తుని కలిసాం. కలిసి మా దోస్తుడు ఏడిపోదామంటే ఆడిపోదాం. సోఫాలు దుడిచేసినాం, ఇల్లు ఊకేసినాం. హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తినలే ఇంకా నేను. అందుకు 2 అరటి పండ్లు వేసుకున్నా. పోయి అన్నం చూద్దాం. అన్నం ఏం కూర ఉందో. కూర మంచిగా ఉంటే అన్నం తిందాం, లేకపోతే లైట్ తీసుకుందాం. బయట పోయి టిఫిన్ తినేద్దాం. కూర అయితే సాంబార్ కనిపిస్తుందిగా, సాంబార్. అన్నం ఇక పొద్దుగాల సాంబార్ తోటి రైస్ తినాలంటే నా వల్ల కాదు. 2 అరటి పండు తినేసి మా దోస్తు గారు తిన్నాడంటే లైట్ తీసుకొని, మా దోస్తు గారు తినలే అంటే పోయి తిందాం. ఇప్పుడైతే ఇంటికి తాళం వేసేసిన. బయటికి వెళ్ళంగానే మా దోస్తులు టిఫిన్ తిన్నీకి అన్నారు. వెనకాల మళ్ళీ అన్నుండో పోతున్నాం టిఫిన్ తినేసి. ఇక్కడ అప్రిల్ ఒకటి, టీ ఒకటి. వెంకట్ బాయ్ ఇక్కడ చూడు, స్మైలీ బాయ్, వెంకట్ బాయ్, మళ్ళీ బాయ్, వినోద్ బాయ్. టిఫిన్ తింటున్నాం మేమందరం టిఫిన్ సెంటర్లో. 3 hours later. ఇంటికాడ పీసీలో గేమ్ ఆడి, పీసీలో ఎడిటింగ్ చేసి, ఫోటో గీటో థంబెల్ గింబెల్ అన్నీ ఎడిట్ చేసుకొని వచ్చిన. ఒక 5 అవర్స్ అయితే పీసీ కాడ కూర్చున్న. ఇప్పుడు వచ్చిన చక్కగా సరస్వతి ఆర్ట్స్. ఎందుకంటే ఈడ గణేశుడు కనిపిస్తుండ, అది ఒక ఫేస్ అన్నమాట. పైన ఉన్నది గణేశుడు ఏడుండో మీకు తెలియదు. వీడియో ఎందాక చూస్తే మీకే తెలుస్తాయి గణేశుడు ఏడుండో, గణేశుడు ఫేస్ ఏడుందో. ఈ గణేశుడు మొత్తం కాన్సెప్ట్ వేరే ఉంది. వీడియో లాస్ట్ దాకా వాచ్ చేయరు గాయ్స్. నేను ఒక్కొక్క గణేశులను చూపిస్తాను. ఈ షెడ్లో ఒక 100 పీసెస్ గణేశులు ఉంటాయి. దీనిలో మోస్ట్ ఫేమస్ గణేశులే చూపిస్తే ఒక 5 పీసెస్. ఈ గణేశుని చూసిరా ఎట్లుందో, చూస్తేనే ఫిదా అనుకోరు. ఇక్కడ గణేశుని కోటనే ఇంత పెద్ద ఉంది. దీనిలో మంచిగా కలర్ పెయింటింగ్ అయిన గణేశులనే చూపిస్తాను మీకు నేను. సో నేను చెప్పిన కదా, ఇక్కడ ఎన్ని గణేశుల నేను 5 పీసెస్ గణేశులను చూపిస్తాను. అది యూనిక్ మోడల్. ముసలి ముసలికి రియల్ ఉన్నట్టే ఉన్నాయి గణేశుడికి. ఒకసారి మీకు చూస్తే మనం ముసలి అంత వీలేమో, ముసలి పైన గణేశుడు ముసలి తొండం చూసిరా ఎంత పెద్దగా ఉందో గాయస్. నేను గణేశుని గురించి చెప్తేనే మీరు ఫిదా అయిపోతారు. ఇగో ఈ ముసలి చూసుకోవచ్చు ఎంతుంది. ఈ ముసలి తోక ఇట్లా పోయి గణేశుని చేయి కాడికి వచ్చింది. గణేశుడు అయితే ముసలి పైన కూర్చున్నట్టు కాన్సెప్ట్ ఉంది. గణేశుని పంచాయితే రాదు. గణేశుని ఫస్ట్ నుంచే పంచాలపంతో చేసేసారు. గణేశునికి ఒక లడ్డు చేతి, ఒక చేతిలో అయితే శంఖం పట్టుకుంటూ పైన కిరీటానికి కుందన్స్ వస్తాయేమో. గణేశుడు అయితే ఎక్కువ అట్రాక్ట్ అయితే లేడు. ఇంకా కుందన్స్ గిందన్స్ అన్ని పెట్టినాక అప్పుడు ఫుల్ అట్రాక్ట్ అవుతాడు గణేశుడు. ఇంకొక గణేశుని చూపిస్తే మీరు ఫిదా అయిపోతారు. గణేశుని చూసిరా, గణేశుడు చక్కుమని బంగారం లాగా మెరుస్తుండు. గణేశుని కింద ఒక గుట్ట, గణేశుని మీద ఇంకోటి ఏంటి ఆవు మీద గణేశుడు కూర్చోడు. అది గోల్డెన్ కలర్ పంచతోటి. ఒకసారి గణేశుని చూపిరా ఎట్లుందో. వేరే కాన్సెప్ట్ ఉంది. గణేశునికి అయితే 6 హ్యాండ్స్ ఉన్నాయి. ఇంకొకటి గణేశుని తొండం ఇట్లా పోతుంది. గణేశుని తొండం చూస్తేనే మీరు ఖుషి అయిపోతారు. గణేశుడు ఒకటి ఎన్ని ఫీట్స్ బై గణేష్ కితే ఫీట్ 15 ఫీట్. సో గోల్డెన్ గణేశుని చూసి అయితే నేను ఫుల్ ఫిదా అయిపోయినా. ఇప్పుడు ఇది తేలు గణేశుడు. తేలు పైనే గణేశుడు. తేలు చూస్తే సేమ్ ఒక మనిషి రూపంలో తేలుంది. ఆ తేలుకి చూసిన మొత్తం మిగతా అంతా ఒక రాక్షసుడు లాగా
ఇక్కడ పెయింట్ వర్క్ అవుతుందని నేనైతే జరిగిపోయినా. చూసిరా ఈ తేలుకి సేమ్ మన చేతులు ఎట్లుంటాయో అట్లాంటివి ఉన్నాయి. 1 2 3 4 5 అంటే ఇక్కడ ఒక 5 చేతులు, అక్కడ 5 చేతులు ఈ తేలుకి. ఇంకా దీని తోక చూసిరా, ఈ తోకతోడు కొడితే రాయిలు గీలు అన్నీ వాలిపోతాయి. అట్లానే మన ఆ తేలు తోకతోడు కొడితే మన నెత్తే వలిగిపోతాయి. అట్లుంది ఈ తేలు కాన్సెప్ట్ చూసిరా. దీని మీద గణేశుడు ఒకటే కాలు మీద బ్యాలెన్సింగ్ అవుతుండు. గణేశుడు అయితే చూసుకోవచ్చు, ఒక కాలు మీద ఒక కాలు అయితే దగ్గర 4 హ్యాండ్స్ తోటి. ఈడ కట్టెలు గిట్టెలు అన్నీ అడ్డం ఉంటాయని నేను చూపించలేకపోతున్నా. గణేశునికి ఇంకా ఎక్కువ కలర్ పెయింటింగ్ ఏం కాలేదు. గోల్డెన్ వర్క్, ఐస్కి కలరు, వెనకాల బ్యాక్గ్రౌండ్ కిరీటానికి. సో గాయ్స్, వెనకాల గణేశుడు కనిపిస్తుంది కదా, ఎట్లుందో చూసిరా మీరు. గణేశుడు అయితే రామున్ టైప్ గా ఒకటే కాలు మీద బ్యాలెన్సింగ్ అవుతుండు. కింద చూస్తే దీనికి గుట్టలు ఆవులు ఏం రాలేదు. హోమ్ వచ్చింది కింద, దాని మీద ఒక కాలు మీద బ్యాలెన్సింగ్ అవుతుంది. వాళ్ళకి రామున్ టైప్ గా గణేశుడికి అయితే మొత్తం బాడీ పైన అయితే ఇట్లా పులి చర్మం తోటి బట్టలు వేసుకుంటారు కదా, సో ఆ టైప్ లో కౌంటర్ గణేశుడికి ఎంటికలు మొత్తం బాల్ గణేశుడు లాగా ఉంది గణేశుడు అయితే. ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తా చూడు. ఇక ఒకటే కాలు మీద బ్యాలెన్సింగ్ కడుతుండు. పంచ్ అయితే కడతలేడు. దీనికి లపంతోటే పంచ్ అయిపోయింది. ఇంకా నడుముకు ఒక బట్ట కట్టుకుని రాముడు లాగా గణేశుడు 4 హ్యాండ్స్ తోటి ఆశీర్వాదం ఇస్తుంది మనకి. ఆ తొండం అయితే 3 సుట్లు తిరిగింది బాయ్ గణేశునికి. ఇప్పుడు మనం వేరే గణేశుని చూపిస్తాం, అది ఒక చాప మీదనో గద్ద మీదనో అట్లాంటి గణేశుని చూపిస్తాం. సో గైస్, నేను చెప్తానే ఉన్నా కదా, గద్ద పైననే గణేశుని చూపిస్తా. గద్ద అయితే ఇట్లుంది, గద్ద చూసిరా. గద్ద మూడు మొత్తం నిజంగా గాలిలో ఎగురితే ఎట్లుంటుందో ఆ కాన్సెప్ట్ లా. కింద అయితే చెట్టు వచ్చింది, ఆ చెట్టు పైన గద్ద నించుండు, గద్ద పైన గణేశుడు కూర్చుండు. మనకి పంచవింత అట్లాంటిది అనేది ఏం లేదు గాయస్. మనం అన్ని గణేశులు చూసినట్టే ఉన్నాయి ఇక. గణేశుని కింద జంతువులు అన్ని వేరే కాన్సెప్ట్. ఒక్కొక్క జంతు పైన గణేశులు ఉన్నాయి. చెట్టు మీద గద్ద చేతులు కాళ్ళు నాకు తెలియదు. మీకు తెలిసి కామెంట్ చేయండి ఒకసారి. ఇక్కడ చూపించుకోవచ్చు. నా వెనకాల మీ గణేశులు ఉన్నాయి. మీకు ఏ గణేశుని వీడియో తీయాలో కామెంట్ చేయండి. సో నేను చెప్తున్న గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. చుట్టుపక్కల మొత్తం రాధా కృష్ణుడు, మధ్యలో గణేశుడు. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే 15 ఫీట్లు ఉంటుంది. చూపిస్తా, ఇంకా మేకింగ్ అయితేనే ఉంది. ఆల్మోస్ట్ అంతా కలర్ గిలర్ అంతా అయిపోయింది. మీరు చూస్తే చెప్పొచ్చు. ఇది చూసిరా, కింద మొత్తం రాధాలు ఎంతమంది. గణేశుడు అయితే ఈడుండు. గణేశుడు కృష్ణుడి రూపంలో. గణేశుని కింద పంచగడుతుడు బ్లూ కలర్లో. ఇక్కడ కృష్ణుడు రాధా మధ్యలో. చుట్టుపక్కల మొత్తం గోపికలు. ఇక్కడ దేవుళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్లో, మొత్తం కృష్ణుని కాన్సెప్ట్లోనే ఉంది గణేశుడు. ఈ వెనకాల ఫేస్ అయితే చాలా క్యూట్గా వచ్చింది గాయ్స్. ఆల్మోస్ట్ నేను చూపించలేకపోతున్నా దూరంకి వెళ్ళి, ఎందుకంటే ఇవన్నీ కట్టెలు గిట్టెలు అన్నీ అడ్డం ఉన్నాయి. 15 ఆగస్ట్కి అయితే ఆగమాన్ ఉంది ఈ కృష్ణుని గణేశుడు కాన్సెప్ట్. ఈ గణేశుని చూడనికే నేను ఈ కట్టెల ఈ గణేశుని మధ్యలో అయితే వచ్చేసిన గాయస్. వీడికెళ్ళి క్లారిటీగా కనిపిస్తుండు గణేశుడు, కృష్ణుడు, రాధా. వెనకాల కృష్ణుడి ఫేసు. ఇగో ఇక్కడ నెమలి. ఇగో ఈ గణేశుడే ఇంతుండు కదా. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 15 ఫీట్స్. పైన ఒక కృష్ణుడు, ఇక్కడ నంది, మొత్తం అలగలా ఉంది మొత్తం కాన్సెప్ట్. సో గైస్, గణేశులు అన్నీ చూపెట్టేసిన. ఇంకా రేపు వచ్చి ఆగమాన్కి అటెండ్ అవుతాను నేను 15 ఆగస్ట్కి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్.